పోస్ట్ మార్టం ఆఫ్ మాస్ జాతర. పోస్ట్ మార్టం అనేది కొత్తగా అంటే పోస్ట్ మార్టం ఆఫ్ ఎ ఫిలిం అనేది కొత్తగా స్టార్ట్ చేస్తాను నేను. పోస్ట్ మార్టం అంటే ఒక బాడీ చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయారు ఏంటనేది కనుక్కుంటారు. అలానే ఒక సినిమా ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అయిన తర్వాత మనము అనాలిసిస్, బేసికల్గా నా అనాలిసిస్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా ఏంటంటే కేవలం ఎడ్యుకేషన్ పర్పసే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి గురించి టార్గెట్ చేసింది కాదు ఇది. థియేటర్లో అయిపోయింది అండ్ ఓటీటీలో కూడా వచ్చింది. మన ఎడ్యుకేషనల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మిస్టేక్స్ ఏమున్నాయి అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు సినిమా చూడకపోతే చూడండి, ఎందుకంటే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి. ఆ సినిమా గురించి డీటెయిల్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్టేక్స్ ఏంటి అనేది. ఓకే, సో ముందుగా కథ చూద్దాం. కథ ఏంటంటే, అంటే నేను ఫస్ట్ ఇక్కడ నోట్స్ రాసుకున్నాను. ఇది నేను కిండల్ స్క్రిబుల్ ఉంది కదా, సో దాంట్లో యూజ్ చేస్తాను, అంటే రాసుకుంటాను నేను. సో ప్రతిదీ దీంట్లో రాసుకోవడం అలవాటు నాకు. ఓకే, ఫస్ట్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక రైల్వే పోలీస్ ఆఫీసరు, అంటే రైల్వే పోలీసు సీజెస్ మర్వానా బిలాంగింగ్ టు ఎ కార్టల్. అంటే ఒక గంజాయి, ఈ ఫ్రేట్ రైల్ అంటే ఈ గూడ్స్ బండి అంటారు కదా, గూడ్స్ బండి వెళ్తుంటే దాన్ని పట్టుకుంటాడు. తర్వాత తనకి విడిపించడానికి తను ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరి మధ్యలో గొడవలు అనమాట. సో ఇది విడిపించుకున్నాడా లేననేది కదా ఇది బేసికల్గా. బట్ ఒక పోలీస్ ఆఫీసర్, అంటే రైల్వే పోలీస్ ఆఫీసర్ జాబ్ ఏంది? పబ్లిక్ సేఫ్టీ అండ్ ప్రొటెక్ట్ రైల్వే ప్రాపర్టీస్. ఓకే, పబ్లిక్ సేఫ్టీలో ఏంటంటే అడ్రస్సింగ్ క్రైమ్స్ ఆన్ ద రైల్వేస్. సో ఈ టార్గెట్స్ ఉంటాయి బేసికల్గా. ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటంటే, రైల్వే పోలీస్ ఆఫీసరు మిగతా పోలీస్ ఆఫీసర్ లాగా కాదు. వీళ్ళ జాబ్ ఏంటంటే అక్కడ పబ్లిక్ సేఫ్టీ ఏంటి అండ్ క్రైమ్స్ కూడా, లైక్ అడ్రస్సింగ్ ఏమైనా క్రైమ్స్ జరిగితే రైల్వేకి సంబంధించినవి అక్కడ అడ్రస్ చేయడము, ప్లస్ ప్రొటెక్టింగ్ ద రైల్వే ప్రాపర్టీస్. వీళ్ళ రోల్ ఇంతే ఉంటుంది. సో దీని లోపల ఏదైనా ఉంటే వీళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు అనమాట. సో దీని ప్రకారమే ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, దీంట్లో రైల్వేలో తను గంజాయి సప్లై చేస్తుంటాడు, వీళ్ళు పట్టుకుంటాడు కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. దాని తర్వాత సెటప్ చెప్తాను. అంటే నేను బేసికల్గా కొంచెం ఇది చేసుకుని ఉంటే ఇంకా బాగుంటుండే అని అనిపించింది. ఓకే, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ పొజిషన్ ద బాడీ ఆఫ్ ఎ డిసీజ్డ్. అంటే ఒక చనిపోయిన వ్యక్తిది బాడీ, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటంటే సూసైడ్ చేసుకుంటానే దానికి ఒక రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్తాడు. మనకు అంటే కన్వీనియంట్ రైటింగ్ అంటాం కదా, ఇది సిచ్యువేషనల్ కాదు, అంటే ఒక స్టోరీ డ్రివన్ కాదు ఇది బేసికల్గా. సో ఇది అనుకొని రాసింది తప్ప, ఇప్పుడు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాలనుకోండి, సూసైడ్ చేసుకున్న వ్యక్తి సూసైడ్ చేసుకుని చెప్పడానికి రైల్వే ట్రాక్ దగ్గరనే ఎందుకు? తిను ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. అంటే ఒక విలన్ ఆల్రెడీ చంపేసి ఉంటాడు ఆ స్టూడెంట్ని. చంపేసిన తర్వాత సూసైడ్ చేసుకున్నా అని ప్రూవ్ చేసి, అంటే పోలీస్ ఆఫీసర్ ఏంటంటే సూసైడ్ చేసిందని ప్రూవ్ చేసుకొని కేసు క్లోజ్ చేద్దామని అనుకుంటాడు అనమాట. సో ఈ బాడీని డైరెక్ట్ రైల్వే, ఆల్రెడీ చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత తన లెటర్ పెట్టేసి రైల్వే ట్రాక్ దగ్గర తీసుకుపోవడం ఎందుకు? ఎందుకంటే అక్కడ హీరోకి దానికి చూపెట్టడానికే కదా, రైల్వే పోలీస్ ఆఫీసరు తన పరిధిలో వస్తుంది అనేది. ఇదంతా కూడా ఏంటంటే ఒక కన్వీనియంట్ రైటింగ్. ఇది బేసికల్గా స్టోరీకి రిలేటెడ్ సిచ్యువేషనల్ కాదు, అంటే మనకి కథలో డ్రివెన్ కాదు ఇది బేసికల్గా. ఇదంతా కూడా ఒక కన్వీనియంట్ రైటింగ్. కథ డ్రైవ్ చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది అది డ్రైవ్ చేయాలి. దిస్ ఇస్ అ కన్వీనియంట్ రైటింగ్ అంటాం అనమాట దీన్ని. సో ఆ కన్వీనియంట్ రైటింగ్లో రాశారు. రెండోది ఏంటంటే, హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫాదరు ఇద్దరు కూడా గంజాయి ట్రైన్లో అమ్ముతుంటారు. తిను ఫైట్ చేస్తుంది ఏంది, అక్కడ గంజాయి పట్టుకుంటూ విలన్ది గంజాయి పట్టుకున్నాడు. ఓకే, తనకి గొడవ నడుస్తుంది. ఇప్పుడు హీరోయినే ఇక్కడ గంజాయి అమ్ముతుంటే తను పట్టుకోవాలి కదా ఇక్కడ. సో దట్ ఈజ్ అది ఎట్లా కరెక్ట్? అది హీరో వచ్చేసి విలన్ది పట్టుకుంటాడు, మరి తినని కూడా పట్టుకొని జైలు వేయాలి కదా. సో ఇక్కడ ఏందో ఫన్నీగా ఇద్దరు ఏదో తన లవ్ ట్రాక్ ఇవన్నీ ఏదో ఉంటుంది అనమాట. మనం ప్లాట్ అనుకున్న దానికి ఇది సూట్ కాదనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు తను ఫైట్ చేస్తున్నా అంటే ఫైటింగ్ దాని ప్రకారమే ఉండాలి. ఎవరు చేసినా కూడా తప్పే కదా, మనం జనరల్గా ఇది చేస్తాం కానీ. బట్ అది బిగ్గెస్ట్ మిస్టేక్. రెండోది ఇంకోటి ఏంటంటే, తిను ఇప్పుడు ఆ మెరవానా అంటే ఈ గాంజాయి ఏంటంటే ఈ ఫ్రీ ట్రైన్లో వస్తుంది, అంటే గూడ్స్ బండి అంటాం కదా, గూడ్స్ బండిలో వస్తుంటే తిను ట్రైన్ని స్టాప్ చేయడానికి ఆ ట్రైన్ ట్రాక్ని ఒక హ్యామర్ తీసుకొని కొట్టి వాళ్ళు కాల్ చేసేసి ఇక్కడ ట్రైన్ ట్రాక్స్ ఇదైపోయింది, బండి ఆపేయండి అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీని ప్రొటెక్షన్ చేయాల్సింది రైల్వే పోలీస్ ఆఫీసర్ కనుక తినే జాబ్ అది. తినే దాన్ని బ్రేక్ చేసేసి అది ట్రైన్ ఆపేయండి అనేది అది కరెక్ట్ కాదు కదా. సో నెక్స్ట్ స్టేషన్ ఉంటుందో ఆపమనడం చేయడం అది వేరు, కానీ బట్ దాన్ని బ్రేక్ చేసేసి
ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ద రూల్స్ కదా. సో ఇదన్నీ కరెక్ట్ కాదు బేసికల్గా రైటింగ్లో. సో రైటింగ్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేసికల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హీరో మన హీరోస్ తాత ఏంటంటే సడన్గా తను మిలిటరీ ఆఫీసర్ అని అంటాడు. మిషన్ గన్ పట్టుకొని ఏదో కాల్ చేయడము, తను చనిపోవడం మీద ఉంటుంది అనమాట. అప్పటి వరకు ఏంటంటే అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేస్తుంటాడు తిను. సో ఇది కూడా బిగ్గెస్ట్ మిస్టేక్. లైక్ యూనో ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయరు తను మిలిటరీ ఆఫీసర్ అని. ఆర్ ఫస్ట్ ఓపెనింగ్లోనే ప్రైజ్ తీసుకున్నటప్పుడు నాలాగనే నా మనమడు కూడా పోలీస్ ఆఫీసరు అని చెప్పడమో సంథింగ్ ఏదో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తన సీన్స్ కూడా ఎలా అంటే ఇలా ఫ్లర్టింగ్ కాకుండా మిలిటరీ ఆఫీసర్ అంటే వీళ్ళు తాగేటప్పుడు కానీ వీళ్ళు అంటే గజల్స్ కానీ ఇలా చెప్పుకుంటా అంటే వీళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ వీళ్ళది కొంచెం సిట్టింగ్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అనమాట. యూ హ్యావ్ టు డూ సమ్ దోస్ హోంవర్క్. లైక్ అది హోంవర్క్ చేసి చేయాలి. ఇదేదో సిల్లీగా ఉంటుంది అనమాట. అది రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఉంటుంది. అది మిలిటరీ ఆఫీసర్స్ జనరల్గా అట్లా చెయ్యరు బేసికల్గా. లైక్ వాళ్ళకి గ్రూప్ ఉంటుంది. వాళ్ళ గ్రూప్లలో డ్రింక్ చేసుకుంటానో సరదాగా కొన్ని పాడుకుంటానో సంథింగ్ అలా ఉంటుంది. ప్లస్ అలాంటి ఏమన్నా చేసి ఇది ఉంటుంది తప్ప దీంట్లో ఏంటంటే ప్రతి అమ్మాయి దగ్గర ఏదో మిడిల్ ఇంకొకటి ఏంటంటే మా హీరో సినిమా ఫ్లాప్ అయిందని ఏదో మెసేజింగ్ చేస్తుండని ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇవన్నీ కూడా అంటే సినిమాకి రిలేటెడ్ ఉండేవి కొన్ని. అన్నీ ఏదో రాయాలి కదా అని అంటే ఒక పాయింట్ తీసుకున్నాం కదా ఆ పాయింట్ ప్రకారం అనేసి ఇవి ర్యాండమ్గా వస్తుంటాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఇలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో. ఫెయిల్ అని అంటే నేను ఫస్ట్ అంటే నాకు పాస్ ఉందన్నమాట ఇక్కడ యూఎస్లో. నేను ఫస్ట్ డేనే మోస్ట్లీ పాస్ అలౌ చేస్తే ఆ మూవీ వెళ్ళి చూస్తాను నేను. ఫస్ట్ షోనే చూస్తాను నేను. బట్ ఇది కూడా థియేటర్లో చూస్తాను నేను. ఫస్ట్ డే ప్రీమియర్ షో చూశాను. చూసిన తర్వాత ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి ఏంటి సినిమాలో అనిపించింది. పాయింట్ తీసుకుంది కరెక్ట్గానే ఉంది కానీ మిగతాది రైటింగ్ అంతా కూడా చాలా ఫ్లాస్ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇంకా సాంగ్స్ అని అవన్నీ ఇంకా ఏదో వస్తూనే ఉంటాయి. ఆ ఫైట్స్ కూడా ర్యాండమ్గా వస్తూనే ఉంటాయి అనమాట. అంటే సిచ్యువేషన్గా ఉండే అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్గా సెటప్ చేసుకొని మిగతాది రాస్తుంటే ఎలా ఉంటుంది అనేది నా లైన్ చెప్తాను. సో నేనైతే ఇన్ అ ఫ్రైట్ రైల్ లైక్ ద రైల్వే పోలీస్ ఆఫీసర్ ఫైండ్స్ హాప్స్ ఆఫ్ మెరివానా. అంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఈ ఫ్రైట్ రైల్ అంటే ఈ గూడ్స్ బండి ఉంది కదా, గూడ్స్ బండి ఒక దగ్గర ఆగిన తర్వాత ఏంటంటే అన్లోడ్ చేస్తుంటారు. అందులో ఉన్నాయన్నీ కూడా అన్లోడ్ చేస్తాడు. అన్లోడ్ చేసేటప్పుడు వీళ్ళకి హాప్స్ అంటే ఇది గంజా, ఇది ఒక అదేమంటారు మన వరి కూడా ఒక ఇదంటే హాప్స్ ఉంటాయి కదా, హాప్స్ అంటాం మనం. ఏమంటాము తెలుగులో కరెక్ట్ వర్డ్ వస్తలేదు. ఆ హాప్ దొరుకుతుంది అనమాట. దొరికిన తర్వాత తను అరే ఈ ట్రైన్లలో ఇది ఎందుకు వచ్చింది, ఇది దాంట్లో సప్లై చేస్తారని అంత ఎత్తుకుతూ దొరికాయి అనమాట. సో ఇది ప్లాన్ చేసుకొని ఇది ఎవరు చేస్తున్నారు ఏంటని ప్లాన్ చేసుకొని ఒకసారి ఆ గూడ్స్ బండిల్ని వెళ్తుంటే ఒక దగ్గర హిల్లీ ఏరియా ఉంటుంది అనమాట, మౌంటైన్స్ లాగా ఉంటాయి. అక్కడ వెళ్తుంటే దానిపైన రన్నింగ్లో ఎక్కేస్తారు. ఎందుకంటే ఆ హైలీ ఏరియా పోయినప్పుడు ఏంటంటే స్లోగా అవుతుంటాయి అనమాట వెహికల్స్. ఏవి ఈ బండ్లు పెద్ద ఈ గూడ్స్ బండ్లు కూడా స్లో అవుతాయి. అక్కడే దొంగతనాలు కూడా చేస్తుంటారు కొంతమంది. బొగ్గు గిట్ల తీసి కింద పడేయడం ఇట్లాంటివి చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక అతను ఎక్కేస్తాడు, మిగతా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇచ్చేస్తారు, బ్యాగ్స్ పైన పెట్టేస్తుంటారు అనమాట వేరే దగ్గర తీసుకెళ్ళడానికి. సో ఇది ఇట్లా యూజ్ చేస్తున్నారు. సో అలా ఒకసారి ట్రాక్ చేసేసి మొత్తం పట్టుకుంటాడు అనమాట. పట్టుకున్న తర్వాత మిగతాది ఎవరిది ఏంటనేది మిగతాది రాసుకోవచ్చు. ఇది బట్ బేసికల్గా సెటప్. ఇక్కడ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది. ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి టైం పడుతుంది. ఇవన్నీ కూడా సెటప్ కరెక్ట్గా రాసుకుంటే ఫస్ట్ అది దొరికిన తర్వాత ఇది ఎట్లా ఏంటి అనేది ఐఆర్ ఆఫీసర్స్తో మాట్లాడడం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇది ఎక్కడి నుంచి ఫస్ట్ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వీళ్ళు ఎక్కడ వేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ సీన్స్ రాసుకున్న వరకు మనకి ఇదవుతుంది. మెయిన్ ప్లాట్కి వచ్చేస్తాం అనమాట. ఏది ఓకే ఇదన్నీ ట్రాక్ చేసిన ఫస్ట్ వాళ్ళకి ఓపెనింగ్ సీన్లోనే దొరికింది అనుకోండి, మనకు 10-15 మినిట్స్ వరకు యాక్చువల్ ప్లాట్లో తీసుకొచ్చేస్తాము. అంటే ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఏంటంటే ఓకే ఇది దొరికింది, నెక్స్ట్ ఇది ఎవరు చేస్తున్నారు, ఈ గ్యాంగ్ ఏంటి, తర్వాత తను తినని ఎలా అటాక్ చేస్తాడు, అంటే ఇవన్నీ తన పట్టుకుని అన్ని రిలీజ్ చేయడానికి తను ఏం చేస్తున్నాడు ఏంటనేది కూడా మనం ఇవన్నీ ప్రాపర్గా రాసుకుంటూ వెళ్తే మనకి వస్తుందన్నమాట. అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా సెటప్ చేసేసి దాని తర్వాత తినకి లవ్ ట్రాక్ ఉందా లేకపోతే పెళ్ళయిందా లేదా అట్లా అమ్మాయిని పెడతామా ఏంటనేది ఆ ట్రాక్ రాసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక హీరో అంటే మెయిన్ ఆఫీసర్ అయినా ఎవరైనా కూడా పెళ్ళి అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది
వస్తుంది కదా, పెళ్లి కాకపోతే మదర్ ఫాదర్ ఉంటారు, మదర్ ఫాదర్ లేకపోయినా తాత ఉన్నాడు అనుకోండి. సో ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా దానికి క్యారెక్టర్ అంటే ఆ కథకి ప్రకారం వస్తాయి ఇవన్నీ కూడా అట్లా రాసుకుంటూ వెళ్తే. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ ఈ ట్రైన్లోనే అవుతుంది కనుక ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఎంత ఎలివేట్ చేయాలో అంత ఎలివేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ ఎలా ఏంటనేది, ఇప్పుడు హిల్ ఏరియాలో కూడా ఇప్పుడు గంజాయి కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పండేవారు. ఇది ఫారెస్ట్లలో లైక్ మిగతా చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మధ్యలలో చేస్తుంటారు అనమాట. ఫారెస్ట్ ఆఫీస్తో కనెక్షన్స్ ఉంటాయి, ఇలా కనెక్షన్స్ ఉంటాయి. సో ఇలా అన్నీ ట్రాక్ చేయడానికి ఎవరు ఏంటి అనేది ఇవన్నీ కూడా మనకి సీన్స్ వస్తాయి అనమాట కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో కొన్ని మిస్టేక్స్, సో ఈ మిస్టేక్సే కాదు ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అలా తీసుకుంటూ వెళ్తే మిస్టేక్స్ ఉన్నాయి అందులో. ఆ పాయింట్ కరెక్ట్గా పాయింట్ యూనిక్ పాయింట్ తీసుకున్నారు. ఆ యూనిక్ పాయింట్ తీసుకుని దాని ప్రకారమే రాసుంటే ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యేది యాక్చువల్లీ. బట్ ఆ మిస్టేక్స్ వల్ల ఇది నడవలేకపోయింది అని నాకు అనిపించింది. బట్ నేను చెప్పాను కదా, పాయింట్స్ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నా పాయింట్ కూడా సెటప్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ ద మిస్టేక్, లైక్ దట్స్ వాట్ నేను ఈ దీంట్లో ఏంటంటే పోస్ట్ మార్టం అని చెప్పాను కదా. సో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఎట్లా ఏంటనేది చెప్పాను. మీరు కామెంట్స్లో పెట్టండి, మీకు ఇంకా బెటర్గా ఏదైనా ఐడియా వస్తే కూడా మిగతా వాళ్ళు కూడా చదివితే వాళ్ళకి కూడా లైక్ యూ కెన్ షేర్ యువర్ నాలెడ్జ్. లైక్ నేను ఎలా అయితే నా పాయింట్ సెటప్ ఎలా చెప్పినో మీకు మిగతా పాయింట్ కూడా ఏదైనా ఉంటే పెడితే లైక్ మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేస్తుంటారు. దే విల్ ఆల్సో నో లైక్ హౌ టు ఇంప్రవైజ్ అవర్ సెల్ఫ్ లైక్ సో అది. సో ఈ వర్క్ దీని వర్క్ ఏంటంటే మాస్ జాతర అనేది సినిమా. సో బేసికలీ దీస్ ఆర్ ద మిస్టేక్స్ అని అనిపించింది నాకు. ఇవన్నీ పాయింట్ తీసుకున్న కరెక్ట్ ఆ పాయింట్ ప్రకారమే మిగతాదంతా కూడా రాసుంటే బాగుంటుండే అని అనిపించింది. ఈ వీడియో కరెక్ట్ అంతే. ఆల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.